ఎవరైనా వెనక తగ్గొద్దు, ఎవరు ఏం భయపడద్దు. రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి, అయ్యా మా యొక్క మీకు విన్నపం అనగా ఈరోజు అనేక కుటుంబాలు అనగా మా యొక్క ఆటో కార్మికులు కాదు, మాకు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ రంగాలు కానివ్వండి, పంక్చర్ షాప్ వాళ్ళు కానివ్వండి, రెగ్జిన్ వర్క్ వాళ్ళు కానివ్వండి, మెకానిక్లు కానివ్వండి, టింకరింగ్ వాళ్ళు కానివ్వండి, ఇలా ఎన్నో సంస్థలు మా ఆటో మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఇవాళ దరిదాపులో 40-50 లక్షల కుటుంబాలు భార్య పిల్లలతో రోడ్డు మీద పడే రోజులు దగ్గర పడ్డాయి. కావున మా అందరి మీద మీకు ఎలాంటి దయ ఉందో మాకైతే తెలియదు, కానీ మేము మీకు గెలిపించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీకు ఎన్నో చేసినాము. కానీ మేము ఏం చేదు కొట్టినామో, మాకు ఏం కడుపు మీద మీకు బాధ అనిపించిందో, కానీ లేకపోతే మమ్మల్ని అందరినీ ఆటో కార్మికులందరినీ ఒక సముద్రం అవతల చేరవేయండి. మమ్మల్ని అక్కడ ఏదైనా రాక్షస రూపంలో అనుకోండి, మేము విద్రోహంలో అనుకోండి, ఏదైనా అనుకోండి, లేకపోతే మాకు సమస్య ఒకటే, ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి దయచేసి
క్యాన్సిల్ చేసి మా జీవనోపాధిని మళ్ళీ ప్రశాంతంగా ముందులాగానే కొనసాగించేటట్టు చేయగలరని మా యొక్క విన్నపం. మా పిల్లలు ఈరోజు చదువుకోలేక బడి ఫీజులు కట్టలేక రోడ్డున ఫీజులు కట్టలేక పంతులు మాకు పిల్లల్ని బయటికి పంపించే రోజులు పడ్డాయి. మరియు మా భార్య పిల్లలు అందరం రోడ్డున పడి మేము ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న రైతులను చూసినాం. కానీ ఈరోజు మీరు ప్రత్యేకంగా మా ఆటో కార్మికులు చనిపోయే రోజులు కూడా వస్తాయి, మీరు ఆ రోజు రాకుండా చూస్తారని మా యొక్క ఆటో యూనియన్ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. కావున మా అందరికీ న్యాయం చేస్తారని మరొక్కసారి మిమ్మల్ని ఈ సభా వేదిక అందరి మా ఆటో యూనియన్ కార్మికుల ముందు తెలియజేసుకుంటున్నాము. కూడా ఆటో యూనియన్ తరఫున ఒకటే కోరుతున్నాము, మీరు ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్ పథకం ద్వారా ఎంతో మంది ఆటో కార్మికులు రోడ్డున పడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం. దీని వలన ఎంతో మంది కార్మికులు నష్టపోతున్నారు. ఆటో కార్మికులే కాదు, ఈ ఆటో కార్మికులతో పాటు ఆటోమొబైల్ షాపులు, వెల్డింగ్ షాపులు, ఆటో మెకానిక్ షాపులు, అదేవిధంగా ఆటో రెక్సిన్ వర్క్ షాపులని చాలా కుటుంబాలు, లక్షల కుటుంబాలు కూడా ఉడుమడి పడిపోతున్నాయి. దయచేసి మీరు ఈ ప్రభుత్వం ద్వారా మేము మా ఆటో యూనియన్ ద్వారా ఒకటే విన్నపిస్తున్నాము, ఈ మహాలక్ష్మి పథకాలను సవరణలు చేయండి, లేదా మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని రద్దు చేయండి. రెండే డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి మరొక విషయము, ఈ ఆటోలు నడిపేటోళ్ళు మొత్తము ఏదో ఉన్నవాళ్ళు కాదు, అణగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే. అందరూ కూడా ఏదో ఒక ₹1,00,000 కట్టుకొని ఆటో తెచ్చుకొని ఫైనాన్స్ మీద నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఈ ఆటో కార్మికులలో చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళ బతుకులు కూడా రోడ్డున పడుతున్నాయి. కాబట్టి మీరు ఆలోచించి ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయండి, లేదా సవరణలు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాము ఆటో కార్మికుల యూనియన్ తరఫున. ఇదే మాది. ఈ మహిళల ఫ్రీ బస్ పథకాలలో సవరణలు చేయండి. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, టైమింగ్స్ బస్సులు పెట్టింది. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం ఉంది, 2 బస్సులకే ఫ్రీ మహిళలకు ఫ్రీ అని ఇచ్చింది. కర్ణాటక ఉంది, కర్ణాటకలో మెయిన్ సిటీల వరకే, లోకల్ సిటీల వరకే అని ఇచ్చింది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? 10,000 బస్సులకు, ఎక్స్ప్రెస్లకు అన్నింటికి ఇచ్చింది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి వల్ల ఎన్నో లక్షల కుటుంబాల ఆటో కార్మికులు రోడ్డున పడిపోతున్నారు. దయచేసి ఆలోచన చేసి ఈ ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు ఏర్పుల నాగరాజు. ఆటో యూనియన్లు అందరూ కలిసి ఇవాళ ఆర్టీ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మన ఎన్నో సంవత్సరాల నుంచి ₹6 డీజిల్ ఉన్న కాడి నుంచి చిన్న ఆటోలు గరుడ కానించి తోలుతూ డీజిల్ అక్కడికి వచ్చినాం. అందువల్ల ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఇటువంటి పథకం బస్సు లేడీస్ ఫ్రీ అనేది పథకం మనం వినలేదు ఇప్పటిదాకా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, పోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి మనం ఒక ఆటో యూనియన్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, మీరు మా పొట్టను కొట్టొద్దు, మీరు కొట్టేటోళ్ళు కూడా కాదు. ఏంటంటే ఒక విషయం మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటిదాకా మేము ఆటోలో చేసుకుంటూ వచ్చినాము, ఆటో తోలుకుంటా. కానీ ఇటువంటి ఆటో యూనియన్ తరపు నుంచి మీరు మాకు ఏదో ఒక జీవన ఆధారం కల్పించాలి. ఎందుకంటే లేడీస్ ఒక్కటి ఫ్రీ చేసారు, జెంట్స్ మళ్ళీ టికెట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మీరు మాకు అనుకూలంగా ఏదో సబ్జెక్ట్ చేసి మాకు వాళ్ళు సవరణ చేసి దీనికి విచారించి మీరు కరెక్ట్ అయిన రీతి పద్ధతిలో మాకు న్యాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను.